గురుగారు ఎట్లా మీ సహజీవనంలోకి ఎలా మీరు టర్న్ అవ్వగలిగారు? అసలు ఏంటి జీవితంలో ఏంది ఇంత ఎట్లా మీరు ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఎవరో ఇప్పుడు 1000 మందిలో ఒకరిని లీడర్ అంటాం కదా. లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి 2 కారణాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం. రెండు కారణాలు ఏంటంటే దక్కదగిలింది, తెలంగాణలో దక్కదగిలింది అంటారు. అంటే బాగా ఏదో దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు మన మైండ్ ఎక్కువ ఘర్షణలోంచి అంటారు కదా 1000 ఆలోచనలు సంఘర్షించని 100 పూలు వికసించని అంటారు కదా. అంటే ఘర్షణ నుంచి మనకి అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఘర్షణ లేకుండా రాదు, ఘర్షణ పడాలి. అదొక ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి చిన్నప్పుడు బాగా ప్రేమలు పొందామనుకోండి, అంటే నేను మా అమ్మ ఒళ్ళో పడుకుని నేను ఆమె స్థానంలో పాలు తాగుతున్నా, సేమ్ అదే ఇంట్లోకి ఇంకో ఆమె డెలివరీ అవటానికి జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటాయి కదా. మా పెద్దమ్మ కూతురు కూడా అక్కడ ఉందనుకోండి, ఆమెకి పిల్లోడు 10 రోజులు తేడా. సో నేను ఇక్కడ ఈ స్థానం విడిచిపెట్టి మెల్లగా పాక్కుంటా ఆమె దగ్గరికి వెళ్తే ఆమె పిల్లోని కింద పెట్టి గబాలని ఆమె నన్ను ఒళ్ళో తీసుకుంది అనుకోండి, మళ్ళీ పాలు ఇచ్చింది అనుకోండి, అక్కడ ఏమైనట్టు నా అమ్మ నా పిల్లోడి దగ్గర నుంచి కొంచెం విశాలమైనట్టు. అవునా కదా, చిన్న దాన్ని కొంచెం బయటకు వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ మనము చిన్నప్పుడు బాగా ప్రేమలు పొందిన ఎక్స్పీరియన్స్ అయ్యామనుకోండి, ఆ ప్రేమలే కావాలనుకుంటాం. అదొక ఫ్యాక్టర్. ఈ దెబ్బలు తగిలి మార్పు చెందేది ఒక ఫ్యాక్టర్. ప్రేమలు పొంది ప్రేమలే ఫ్యాక్టర్. ఈ 2 నాకున్నాయి. అర్థమైంది కదా? అర్థమైంది. అంటే ఆ ప్రేమ తత్వాన్ని దెబ్బలు తగిలిన అనుభవం కూడా ఉన్నాయి. దెబ్బలు అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఉన్న ఊర్లో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు మాకు రైస్ మిల్ ఉండేది. 77 తుఫాన్కి రైస్ మిల్ నేలమట్టం అయిపోయింది. మా ఉపాధి అదే. మా ఫాదరు రైస్ మిల్ ఓనరు, మా దాని మీద ఇన్కమ్, దాని మీద బతకాలి. ఆయన ఏమంటున్నారు, కొడుకు ఒకడే కదా, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు పెళ్లి చేసి ఓడిపోయిన దాకా చూస్తారు, పోరా ఇవ్వండిరా అంటారు. అరే కొట్టుకు బాగా అని కంగారు పడరు ఊర్లో పల్లెటూళ్ళలో. ఆ కుస్తీ అవి కూడా ఇష్టం పల్లెటూళ్ళలో. కింద మీద పడతారు, నవ్వుకొని ఎంజాయ్ చేస్తారు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. 50-60 మంది జమ అవుతారు. బలి పెట్టారు, జోక్ చేసుకుంటా ఉంటారు కదా. మనం అట్లా పెరిగి వచ్చిన వాళ్ళం కదా హైదరాబాద్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసి ఇప్పుడు ఒక్కడున్నప్పుడు 10 మంది వచ్చి పడి బాధేస్తారు. అర్థమైంది కదా. ఆ ఒక్కడు 2-3 కొట్టే సామర్థ్యాలు ఉన్నా అడిగి గెలవలేడు ఇక్కడ. అవునా? ఇది పొలం లెక్క వచ్చేది గురుగారు. ఇది ఫారెస్ట్ ల్యాండ్. ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దొంగ దెబ్బలు కొట్టము ఏంటి, మనిషి ఒక్కడిని చూసి కాపు కాసి కొట్టము, అట్లాంటి కల్చర్ సిటీలో ఉంటుంది. అక్కడ కూడా ఫ్రాక్షన్స్, ఆ ఫ్యాక్షన్ ఇస్లు వాళ్ళంతా అక్కడ కూడా అట్లాగే ఉంటుంది అనుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పల్లెటూరు నుంచి వచ్చాం కదా, మన భాష, యాస, మన నడక బాడీ లాంగ్వేజ్ టోటల్ చేంజ్ కదా. దాన్ని చూసి ఇక్కడ లోకల్ గా ఇప్పుడు ఆ పిల్లిని తరిమేసినట్టు, అరే ఈడెవడు వచ్చాడు అని ఎగతాళి చేయటము, సేమ్ చెన్నైలో మేము ప్రాబ్లం కూడా వేసేసా అట్లా ఎగతాళి చేయటము. బస్ ఎక్కి ఆ వెనకాల సీట్ ఉందంటే వెళ్ళేటప్పుడు ఎవడో కాలు అడ్డం పెడితే మనం పడితే నవ్వుకోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కూర్చోబెట్టుకుంటున్నాడు, కాలు అడ్డం పెట్టడం. సో నాకేమో తొస్సుమంట ఎవడన్నా ఇన్సల్ట్ చేసినా కోపం వచ్చేది. కోపం వచ్చి ఆగేది కాదు, పట్టుమని దెబ్బడేది. అట్లా మనకి నేను అన్నా కదా, ప్రేమలు కావాలి, గౌరవం కావాలి. ఆ గౌరవం సహజంగా, ఆ సహజానికి విరుద్ధంగా జరిగితే ఘర్షణ పడతాం. అబ్బాబ్బా, సహజానికి ఇదే ఘర్షణ పడతాం, టెన్షన్ పడతాం. సో తిరిగితనం లేదు కాబట్టి తిరగబడతాం కూడా. అర్థమైంది కదా. ఆ తిరగబడే ప్రాసెస్ లో తెలవకుండానే ఇక్కడ ఒక హీరోని చేసేసింది ఇక్కడ ఉన్న సిస్టమ్ మనల్ని. దానిలో తిరగబడ్డ దానిలోనే
హీరోయిజంగా తిరగబడితే ఇప్పుడు 100 మంది వచ్చారు సపోజ్, నేను 100 మంది చూసి పారిపోయే నేచర్ కాదు. ఫస్ట్ వచ్చిన ఫట్మని చొరవ స్పీడ్ ఉంది నాలో, పట్టమని కానీ వాళ్ళకి హంగు తింటారు కదా. అప్పుడు ఎవడో పక్కన నా స్నేహితుడు నడురాజు ఇక్కడ అని తీసుకెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఆ లొకాలిటీలో ఏం జరిగింది, అరే 100 మంది వస్తే కొట్టేసాడు రాజు అని ఒక సైకిల్ హీరోయిజం వచ్చింది. అక్కడ అందులో నేను ఎక్సర్సైజ్ మెల్లగా దిగేసా, నేర్చుకోవడం సిటీ ఉండాలి, మన సపోర్టింగ్ ఉండాలని. తర్వాత నేను కబడ్డీ ఆడతా కదా, ఆ కబడ్డీలో వెళ్తే బాగా బలంగా బాడీ బిల్డరు, నా పేరే బాడీ బిల్డర్ రాజు అని పెట్టేశారు అక్కడ సొసైటీలో. అంటే పొద్దున 4గింటికి లొంగటోలు కుట్టించి 6గింటికి తలుపు కొట్టి ఆ పొద్దున లేసే అలవాటు కదా, అది పథకాలే లేవు మన వచ్చినాం కదా. సో అట్లా బుడోకాయ అని అమీర్పేట నుంచి హనుమంతరావు మాస్టర్ వచ్చేవాడు బిహెచ్ఎల్ కాలనీకి. సో ఆ మాస్టర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాడు నా దగ్గర. ఆ పంచికొట్టు, ఆ అబ్డమన్ మజిల్ని టైట్ చేయటం ఎట్లా ఇది నేర్పిస్తాడు కదా. అన్నావు అనుకోండి టైట్ అవుతుంది. ఎదుటోడు పంచి కొట్టేటప్పుడు మనం అది సెక్యులర్ పాయింట్స్ అంటే కామన్ పాయింట్, అది మసీద్కి అలౌడ్ లేదు. ఇప్పుడు మనం వెళ్ళేది దర్గా, ఇప్పుడు వెళ్ళేది దర్గా. హాయ్ ఫ్రెండ్స్, దర్గా దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడికి అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి పొంగల్ వండుకొని తినేసి దేవుడికి మొక్కుంటారంట. వర్షాలు ఈ ఏరియాలో విలేజ్ లో పడాలని. కామన్ గాడ్ పిల్లలకి బాగలేకపోయినా నలసగా ఉంటా దర్గా దగ్గర టైట్ చేసుకుంటారు. కామన్ గా అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన ఒక మంచి యూనివర్స్ పాయింట్ దర్గా. ఇప్పుడు మనకి సాధులు సంతులు అంటాం కదా, వాళ్ళు ఈ సంసార జీవితం నుంచి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు నేచర్ లో జీవిస్తారు, ప్లస్ అక్కడ కీర్తనలు పాడతారు. సాధు సంత్ అంటాం కదా. ఇప్పుడు మనకి సంత తుకారాము వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏంటి, సమాజంలో ఉన్న జాడ్యాల మీద చక్కగా ఇప్పుడు మనకి యోగి వేమన కదా, వీళ్ళంతా సూక్తులు కట్టి సులువుగా మన జీవితాన్ని అర్థం చేయించారు కదా. అట్లా వీళ్ళలో ఫకీర్ వ్యవస్థ ఉంటుంది. ఫకీర్లు వాళ్ళు చనిపోయినప్పుడు సమాధి చేస్తారు. అంటే వాళ్ళు సంసారానికి కొంచెం అతీతంగా ఉండి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి వాళ్ళ కష్టాలకి అన్నిటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని దేవుడికి సాధారణ మనుషులకి మధ్యవర్తిలాగా మీడియేటర్స్ అండ్ వీళ్ళు ప్రాబ్లం ఉండాలని. అవును. శక్తిని వాడు జోడించుకొని వీళ్ళు చెప్పేవాడు మధ్య మీడియేటర్ గురువు. కరెక్ట్. అంతేగాని మనం ఈ దేవుడికి పోయి కాళ్ళ పడుతున్నాం. అవును. 8 కాళ్ళను పెట్టేసి నువ్వే దేవుడు అంటే అతని వాడు పిచ్చేరు ఎక్కిపోతున్నారు. ఇది కదా. అవును. కానీ కొన్ని మీడియేటర్స్ కాబట్టి ఈక్వల్ టు కొంచెం ఆ గాడు సెన్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉంటాయి. దాన్ని ఈ శిష్యులు వస్తున్న దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు నేచర్ హ్యాండ్ చేస్తారు. ఓహో నన్ను మించాడు కాబట్టి తొక్కేయాలంటది. ఇన్ని సమస్యలు మన కళ్ళ ముందు తొక్కేసి ఉంటారు గురుగారు. ఎస్ అప్పుడు అర్థమైంది నాకు. ఓహో ఇది కూడా నేచర్ ముందు కూడా మనం ఈ పద్ధతికి వెళ్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మీడియేట్ సభ చూడండి నా మిత్రులారా. పార్స్ లో ఓపెన్ చంద్రుడు భగవాన్ అది ల్యాండ్ దున్నేరు కదా. ఎంత అద్భుతంగా చంద్రుడు వచ్చాడు చూడు. చెట్లు మైదానం అయిపోయింది అది. ఇదేమో ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇన్ని చెట్లు ఉన్నాయి. అదేమో మన వ్యవసాయం కోసం మనుషులు పడే ఆరాటం అది. గురుగారు ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఇక్కడ సహజ జీవనంగా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక జాబ్ చేశాను, నేను ఫలానాగా ఉన్నాను మనిషిని. ఇక్కడ ఎవరు నన్ను గుర్తించలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. నేనేదో గుండమ్మకి ఏదో నాకు తెలిసిన సాయం చేస్తూ ఏదో గేదెలు మేత వేసుకుంటూ జీవనం జీవిస్తున్నాను అనుకున్నప్పుడు అప్పుడు నీ మనసు అప్పుడు గురి చేసి అరే నువ్వు ఫలానోడు రా, నువ్వు రాజువి, ఫలానా ఆస్తుంది, ఫలానా ఆఫీసర్, నువ్వు ఇక్కడ ఏంది తెలియ అమాయకంగా బతుకుతున్నావు అని చెబుతుందా? దాని ఎలా మీరు ఓవర్ఫుల్ చేస్తారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ 1% కూడా ఉండదు. ఎందుకు అంటే అసలు పర్పస్ అర్థమైంది. అది మనిషి జీవితము, నేనేంటి, నాకేం కావాలి, నా జర్నీ ఎట్లా ఉండాలనుకుంటున్నా, ఇది అర్థమైంది. దాన్ని మనం పర్స్పెక్టివ్ అంటాం. అంటే దృక్పథం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత
ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి కాళ్ళు చేతులు బాగున్నాయి అంటే ఇంకా 4 ఏళ్ళు బతుకుతాను అనేది ఒకటి తెలుస్తుంది కదా, కొంచెం మన సైకాలజీ కొంచెం ఒక లెక్క ఉంది మనకు సింపుల్ గా ఎవరికైనా అర్థం అవుతుంది అది. సో ఈ దృక్పథం ఉన్న క్యారెక్టరు నేను చేయాల్సిన లక్ష్యం కనిపిస్తుంది. నీ వల్ల ఏదో మంచి చేయాలన్న ఒక మంచి అనిపిస్తుంది. కాదు నా వల్ల వేరే వాళ్ళకని కాదు, అదే నేను నాకు ఏర్పడే దృక్పథము, నా జీవితము ఇట్లా గడవాలనుకుంటున్నా. ఆ గడవటానికి నేను ఏదో చేస్తేనే కదా గడిచేది, అది చేసేదాన్ని లక్ష్యం అంటున్నావు. అర్థమైంది కదా? అంటే చేసే ప్రోగ్రామ్ ని ఈ సంవత్సరం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లలు ఒక పిల్లోడు ఏం చేయలేరు, పిల్లలు కూడా గుంపు ఉండాలి. అందుకని నలుగురు నాకు దగ్గర అయిన వాళ్ళు అందరము కామన్ గా ఒక యాక్టివిటీ డిజైన్ చేసుకుంటాము. ఇట్లా ఒక లక్ష్యం కోసము మనం అక్కడ ఒక పాయింట్ పెట్టుకుని చేసుకుంటే వెళ్తాం. ఆ పాయింట్ లక్ష్యం కోసం, ఆ పాయింట్ కోసం రీచ్ అవ్వడం కోసం, ఆ రీచ్ అయ్యే ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఊగిసలాట ఉండదు, ఇంకా ఆ ఫీలింగ్స్ అప్పుడప్పుడు అనుమానము ఊగిసలాట ఉండదు. నేనేం చేయాలో కూడా నాకు తెలుసు. నా 24 గంటల టైము అందరికి ఉన్నట్టే. నేను పొద్దున్నే ఇట్లా లెగిస్తే సాయంత్రం దాకా నేను అడవుడు లేకుండా, ఒత్తిడి లేకుండా లీజర్ గా చేసుకుంటే వెళ్ళొచ్చు. అర్థమైంది కదా? సో ఇట్లా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ ఇట్లాంటి చోట సిటీలో ఉంటే ఆ ఫోన్లు ఈ ఫోన్లు ఆడొచ్చి వెళ్ళొచ్చి ఇరుకుపోయి మన లక్ష్యం రీచ్ అవ్వలేను. నాకు కావాలనుకునేవి, నేను ఇట్లా ఉండాలనుకుంది నేను రీచ్ అవ్వలేను. సో ఇక్కడ అనుకూలము. అర్థమైంది కదా? సో గబాల్ని ఎవరో వచ్చేసి నన్ను కలిసి అంత డిస్టెన్స్ లో లేను, డిస్టెన్స్ చేతికి అందుబాటులో లేను కదా. వాళ్ళు ఏమన్నారు అని. అసలు మరణం అంటే ఏంటి? ఒక మరణం వచ్చింది దగ్గరికి, అప్పుడు నీ స్థితిగతి ఎలా ఉంటుంది? అదే మనకంటే గొప్ప వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ పాయింట్ లో గొప్ప వాళ్ళలో నేను బుద్ధుడిని గుర్తు చేసుకుంటా. సో బుద్ధుడు చనిపోయిన పౌర్ణమిని మహా పరినిర్వాణము అని పేరు పెట్టుకుని లక్షల మంది గ్యాదర్ అవుతున్నారు. బుద్ధుడు ఇక నిన్న ఒక ఆహారం తీసుకున్నాడు, అది అక్కడ భిక్షకి వెళ్ళినప్పుడు ఎవరో పంది మాంసం ఏదో ఇచ్చారు, తీసుకున్నాడు. ఆ ఏజ్ లో ఆ పర్టికులర్ టైంలో ఆయనకి అది డైజెస్ట్ కాలే, అక్కడ ఉండే సమస్యలన్నీ రెట్టింపు అయినాయి. ఆల్రెడీ ఓవర్ పీరియడ్ లో మన కణాలు సచ్చిబతికే ఆయుష్ అవి తగ్గిపోతా ఉంటాయి. సచ్చిబతికే వచ్చే కొంచెం క్వాలిటీ తగ్గుతుంటాయి. కణ విభజన జరిగేటప్పుడు కొన్ని 3 నెలలు 4 నెలలు కణం లైఫ్ ఉంటుంది మన లోపల సెల్స్ కి. కొన్ని నోట్లో ఉండే రుచి గ్రంథులకి 15 రోజులు ఎంతో దాని లైఫ్ ఉంటుంది. ఒక ఎముకల్లో ఉండే వాటికి కణాలకు ఒక లైఫ్ ఉంటుంది, బ్రెయిన్లో ఉండే కణాలకు ఒక లైఫ్ ఉంటుంది. అట్లా వయసు పెరిగే కొంది ఆ కణ విభజన జరిగే టైం దాకా మెచ్యూర్డ్ కానీ టైంలోనే ముందలే 2 నెలలకో 15 రోజులకో ఆ కణం చచ్చిపోతుంది. అట్లా వృద్ధాప్యం వస్తుంది. అట్లా అన్నీ మనం గుల్లబారిపోతాయి ఎముకలు. అర్థమైంది కదా? అట్లా మనిషి చనిపోతారు. న్యాచురల్ ప్రాసెస్. సో బుద్ధ టీచింగ్స్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆనంద్ అనే ఆయన బాగా సన్నిహితంగా ఉంటాడు, ఆనందుడు. మరి ఎట్లా నువ్వు చనిపోయే నేను ఇంకా చనిపోతానని చెప్తున్నావు, నెక్స్ట్ వారసుని డిక్లేర్ చేయని అడుగుతాడు. నీ మీద గౌరవం ఉంది అందరికి, కొట్టుకుంటాం, గొడవ పడతామేమో, మళ్ళీ ఎందుకు కాంట్రవర్షియల్, నువ్వు ఆ మాట చెప్తే బాగుంటుంది అంటే అని ఏమన్నాడంటే 3 శరణాలు ఉన్నాయి కదా. ఏంటి 3 శరణాలు? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఆ 3 శరణాలని ఆయన 3 సార్లు ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మమే శరణం అని ఆనందుడితో అనిపించాడు. సో ఇక నేను నా బుద్ధి, దాని బుద్ధి వికాసము అనేది ఇప్పుడు ఈ పరిస్థితులు పక్కన పెట్టు, మీరు ధమ్మాన్ని ఇడిచిపెట్టకుండా ఉండండి, అప్పుడు మీకు ఎవరు వారసులు కావాలో అది ఆటోమేటిక్గా అయిపోతుంది. నేను చెప్పక్కర్లే అసలు, అది సెకండరీ థింగ్. మీరు ప్రైమరీ విషయాలని పట్టించుకోండి. ఆ బుద్ధం ధమ్మం శరణం గచ్ఛామి అనిపించాడు ఆనందుడితోటి. అంటే పుట్టడము గిట్టడము చాలా న్యాచురల్ ప్రాసెస్. అది పెట్టి ఆయన ఆచరించి ఆ ప్రాక్టీస్ చేయించి పోయాడు కదా. అది మన భారతీయ సమాజంలో మనకి తరిచి చూస్తే అర్థమవుతుంది.
సో ఈ పుట్టడం గిట్టడం చాలా న్యాచురల్ థింగ్ అయినప్పుడు సరే ఇప్పుడు మనం ఇరుక్కున్నాము. ఇది పుట్టడం గిట్టడం న్యాచురల్ అప్పుడు జీవించడం కూడా న్యాచురలే కదా. న్యాచురలే. సో న్యాచురల్ గా జీవించేది ఆటంకాలని మనము వాటిని అధిగమించే లక్ష్యం పెట్టుకుని పని చేస్తా ఉన్నాము. సో ఆటంకాలు ఇప్పుడు మనం సహజంగా జీవించాలి అనేది ఒక లక్ష్యం, దాంట్లో తృప్తి చెందాలి అనేది ఒక లక్ష్యం. సో దానికి వచ్చే ఆటంకాలను అధిగమించడం కోసం పని చేయటము లక్ష్యం. ఆ పని చేసే ప్రాసెస్ లో నేను ఒక్కడనే చేయలేను, గుంపు కావాలనేది అర్థమైంది. ఆ గుంపులో నా పాత్ర అనేది అక్కడ చిన్నగా అది మినిమం దాంట్లోకి వచ్చేసినప్పుడు ఇంకా ఆరాటం తగ్గిపోతుంది. అంతా నేనే చేయాలనుకుంటే అది తెగదు కాబట్టి సార్ ఇంకా రేపు చచ్చిపోతాను ఇవాళ కూడా ఏదో చేయలేదు అని ఆరాటపడతాడు మనిషి. దాన్ని తృష్ణ అంటాం. బౌద్ధ సాహిత్యంలో తృష్ణ అంటే ఇంకా నేనేదో చేయాలి, ఇంకా నేను అది చేయాలి ఏముండదు. నువ్వు చేయాలని చెయ్యి, నువ్వు పోయిన తర్వాత ఇంకోటి ఏదో చేసుకుంటారు. దట్స్ ఆల్. ఇది స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, అది కూడా సహజమే. అది సహజమే. నీకు లాగానే చేయాలి చెప్పినట్టే అది రాగం దేశం. 100%. అలాగే చేయాలి. ఇప్పుడు నాకు పాపం ఎక్కడ వస్తుంటే గురుగారు, మా పేదరికి మా సన్తో షూట్కి వెళ్తాం. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నా సన్ను నాలాగా ఎర్లీకి రావాలి, నాలాగా వెబ్డింగ్ అంటే నా ఉండాలని అప్పుడు ప్రయత్నం ఇచ్చి తెలియకుండా రాగానే గురవుతున్నాం. రాగము దానికి ట్విన్స్ దేశం ట్విన్స్ మాలాగే రెండు. రాగం ఉన్నప్పుడు దేశం పక్కనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటంటే కుక్కమాలు అంటే అరే నేను వేరే వాడు వేరే, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు డిజైన్ చేసుకుంటాడు, మారిపోయింది కదా. అవును అన్నప్పుడు కొద్ది కుదురు పడుతుంది మనసు. అవును. అంటే దానిలో నుంచి రావడానికి కోసం అలవాటు పడుతున్నాం, ప్రాక్టీస్. అవును. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్ దగ్గరికి, మేము పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తే రామలక్ష్మణ్ సన్ను చాలా చక్కగా చేస్తున్నాడు, మంచి టెక్నికల్ ఉందన్నాడు. అంటే అప్పుడు ఒక డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ అతను మెచ్చుకున్నాడంటే వాడు వెళ్తున్న రూట్ కరెక్టే కదా. అవును, ప్రౌడ్ గా ఉంటాం. ఎస్ అని ఇప్పుడు మనం తెలుసుకోవాలంటున్నా. ఇప్పుడు దాకా నేను వాడు ఏం తెలియదు అమ్మాయి అవి హెచ్చరిస్తున్నాయి, అవి హెచ్చరిస్తున్నాయి కొండముచ్చులు. ఏమని ఇక్కడ మళ్ళీ వస్తున్నారు వచ్చినాయి కదా, ఇవి వచ్చినాయని అక్కడ ఇంకా గుంపు ఉంటాయి కదా, వాటికి ఎక్స్ట్రా చేస్తున్నాయి. చేసేది ఒక డ్యూటీ ఒక దానికి ఉంటుంది, మేలు దాని పని. అది పైకి కొడుతుంది, అది పైకి ఎక్కి అంతా చూసి మిగతా వాటిని హెచ్చరించాలి, దాని డ్యూటీ అది. అదిగో పైకి ఎక్కి చూస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. చూడండి అమ్మా మంకీ, అదిగో మంకీ పైకి వెళ్ళి చూస్తుంది, అవి హెచ్చరిస్తున్నాయి. అది కళ్ళు మూసుకుని అది మేల్ అని మనం కళ్ళు మూసి చెప్పొచ్చు. దాని కెప్టెన్ షిప్, దాని డ్యూటీ, అది డ్యూటీ, మగదాని డ్యూటీ. అదిగో పైన అడుగుతుంది, అదిగో గుడ్ మంకీ. ఇక్కడ మనకి ఎట్లా మన సిస్టంలో మనం పెట్టుకున్నామంటే, మగవాడు పెళ్లి చేసుకున్నాడంటే ఆడది చాకరీ చేసి ఆడికి చూడాలి, ఆడు కూర్చుని తీసుకురా అంటే తీసుకెళ్ళాలి. అక్కడ అది ఎంతో చాకరీ చేస్తే అది దాని డ్యూటీ అది చేస్తే అప్పుడు దాని మాట ఏంటే అది సామర్థ్యాలు చాలిపోతే నెక్స్ట్ జనరేషన్ ఒకటి వచ్చి దాని పక్కన నెట్టేస్తుంది, కలుసుకుంటాయి. అది అవుట్ వచ్చేసాం, మసీద్ దగ్గరికి వచ్చాం. దర్గా మిత్రులారా, ఇక్కడికి వచ్చి అన్ని ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డు మనకు డాంబర్ రోడ్ ఉంది కదా, అదనమాట. ఆ డాంబర్ రోడ్డు మీద చూస్తే అప్పుడు ఈ కొండ, ఈ ప్యాచ్ అంతా అర్థమవుతుంది మీకు. మేము దర్గా దగ్గరికి వెళ్తున్నాము. మా శ్రీను కోరుకుంటున్నాడు. దర్గా వేరే, మసీదు వేరే అంటే మాకు అర్థమవుతుంది. అరే మనకంటే ముందు వెళ్ళింది మన డాగు, ఈ రోజు అలవాటు కదా. అలవాటు కాదు గొప్పతనం చూడు. నేను పాస్ పోసుకుంటూ ఆగాను, మీరు ముందే వస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవ్వాలా. నేను పాస్ పోతున్నా, రెండు అక్కడే ఉండేరా. ఎగ్జాక్ట్లీ. సహజాతం ఉండాలని సహజాతం. ఇప్పుడు మీరు గమనించడం లేదు కానీ అవి గమనించి నేను నన్ను. అవును. మీరు సపోజ్ దొడ్లోకి వచ్చింది, ఏ చెడు చాటుకి వెళ్ళి కూర్చున్నారు, అది మీరు లేచిన దాకా అక్కడే ఉంటుంది. నేను పాస్ పోతున్నా, మీరు అందరూ వెళ్తున్నారు, మీరు వెళ్తున్నా, నేను కదిలినాక దండం పెట్టుకో, పో దండం పెట్టుకో. ఇప్పుడు ఒక 5 సార్లు తిరిగమ్మా, 5 సార్లు అంటే తిరుగు, 5 సార్లు దీని చుట్టూ తిరుగు. అంటే ఒక సిస్టంలో ఒక్కొక్క వాళ్ళు పెట్టుకున్నారు, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్ మనం ఏ తప్పు చేయకూడదు.
షూతో నడిచినా పర్లేదు, ఒక 5 times. వాళ్ళు వస్తున్నారు, ఆ, ముస్లిం సోదరులు వచ్చారు ఇక్కడికి, వాళ్ళ రూల్స్. హాయ్ హాయ్ అమ్మా, హాయ్ హాయ్. హాయ్ ఇక్కడ వాచ్ టవర్ ఇప్పుడు అది కనిపిస్తున్నదా, పిల్లర్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ పరిసరాల్లో ఇది మిస్యూజ్ కాకుండా, చెట్లు కొట్టకుండా, ఇక్కడ హంటింగ్ ఇవి పందులు అవి హంటింగ్ నడుద్దాం, మేము నడుస్తాం. ఉండండి హాయ్ ఫ్రెండ్స్, ఏ కోరిక లేకుండా నడుస్తున్నాం ఇప్పుడు మేము. సో ఇట్లా ఇది స్టైలు. ఓకే, అర్థమైంది. కరెక్ట్ పెట్టున్నాం అంటే ఈ రూల్స్ పాటించాలి కాబట్టి కరెక్ట్ పెట్టు. ఒకసారి ఆ మెట్ల ముందల మోకాళ్ళు ఆనిచ్చి ఆ తలని ఓకే అట్లా అనుకొని చెబుదాం, దాని మీద టచ్ చేసి ఒక 5 rounds కొట్టేసి. సింబా సింబా నో, నో సింబా నో. Go there. There is one watch tower. उधर वो टावर है ना, उसको ऊपर गए तो वो सनराइजिंग का भी इधर आप देख सकते हैं, सनसेट का वो पॉइंट है वो. चलो चलो. ఐదు రౌండ్లు అయిపోయినాయి. సింబా 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 ఇక్కడ దియమ్మా. సింబా 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 సింబా. సింబా పంపు నీళ్ళు కొట్టి సీను తాగుదాం, నీళ్ళు పంపు నీళ్ళు కొట్టి చూద్దాం. సింబా సింబా నీళ్ళు రావు నీళ్ళు రావు నీళ్ళు రావు నీళ్ళు రావు 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 రావా? రావు. ఆ వాచ్ టవర్ దాకా వెళ్ళేసి వెళ్ళిపోదాం. రండి.